హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డియర్ అనే ఇంకొక లాంగ్ టర్మ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ యాప్ వచ్చి ఇప్పటికి 2 months పైన అయింది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఈ యాప్ యొక్క లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీ యాప్ ఆ యొక్క లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్స్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. సో మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి చూడొచ్చు. సో ఇక్కడ మనం లో లెవెల్లో ప్రొడక్ట్స్ని చూడాలనుకుంటే ఇక్కడ డియర్ బ్యాగ్ సిరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది లో లెవెల్లో ఉండే ప్రొడక్ట్స్ అనేవి. సో మనకి ఈ యాప్లో మినిమం వచ్చేసి 490 రూపీస్ అనేది ఉంటుంది. సో టర్మ్ అనేది 43 days ఉంటుంది ఫ్రెండ్స్. డైలీ ఇన్కమ్ వచ్చేసి 20 రూపీస్ అనేది ఉంటుంది. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 863 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది ఫ్రెండ్స్. మేబీ ఇది టుమారో మళ్ళీ ఓపెన్ అవ్వచ్చు. ఇక 700 రూపీస్కి మనకి టర్మ్ అనేది 44 days ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి 73 రూపీస్ అనేది ఉంటుంది. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 3216 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇంకా చూసుకోవచ్చు, చాలా రకాల ప్లాన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇంకా చూడవచ్చు ఇక్కడ వాచ్ సిరీస్లోకి వెళ్ళి. సో దీంట్లో కూడా చాలా రకాల ప్లాన్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో సింపుల్గా మీరు ఏదైనా ప్లాన్ పర్చేజ్ చేయాలనుకుంటే కనిపిస్తున్న సీ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో మీరు ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లాన్ని మీరు సింపుల్గా పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మిగి అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో మనకి అమౌంట్ మినిమం ప్లాన్ అమౌంట్ అనేది 490 అండ్ 4000 ఇంకా చాలా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను 490 సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి పేమెంట్ ఛానల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ పేమెంట్ ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోమంటుంది పేమెంట్ మెథడ్ అనేది పేటీఎమా, ఫోన్పేయా, గూగుల్ పే అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ యూపీఐ ఐడికి మనకి 490 రూపీస్ అనేది మనకి ఫోన్పే చేయమంటున్నారు. మీరు సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యూపీఐ ఐడికి మీరు మీ ఫుల్ పేమెంట్ అనేది చేసేయండి. చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే ఈ విధంగా మనకి ఈ విధంగా చూపిస్తుంది, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి చూడొచ్చు. ఇక్కడ ఇన్విటేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మన యొక్క రిఫరల్ కోడ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఈ రిఫరల్ కోడ్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఈ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు మీ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ మొబైల్లో ఇంటర్నల్ స్టోరేజ్లో సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన డైలీ టాస్క్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఆ ఇన్విటేషన్ ద్వారా ఎంత మనీ అయితే వస్తుందో దాని యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది రిడీమ్ బోనస్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి మీరు కంపెనీ వాళ్ళు ఇచ్చే కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసి కింద రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మీరు మళ్ళీ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కమ్యూనిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ యొక్క కమ్యూనిటీ గురించి తెలుసుకోవచ్చు. సో ఈ యాప్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలన్నా సరే ఈ కమ్యూనిటీలో మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఫ్లిప్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ ఫ్లిప్ అనేది సింపుల్గా మనకి లక్కీ డ్రా అలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ఒక కొత్త ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తామో మనకు ఒక లక్కీ డ్రా అనేది రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు లక్కీ డ్రా రూల్స్ కూడా. సో ఇక్కడ మీకు ఒక లక్కీ డ్రా వస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మీరు సింపుల్గా ఈ ఫ్లిప్ ఇక్కడ కనిపిస్తున్న ఈ 8 కార్డ్స్లో ఏదో ఒక కార్డ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఐదర్ మనకి కూపన్ అయినా రావచ్చు లేదా మనీ అయినా రావచ్చు. సో ఈ విధంగా మనకి లక్కీ డ్రా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ టీమ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఎంత అయితే మనం ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం బి లెవెల్లో 10% అనేది మనకి డైలీ బోనస్ రావడం జరుగుతుంది. అండ్ సి లెవెల్లో 5% వస్తుంది. అండ్ డి లెవెల్లో 2% వస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బైండ్ బ్యాంక్ అకౌంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఇక్కడ మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఈ యాప్కి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో అది చూడాలనుకుంటే ఇక్కడ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మన కూపన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి లక్కీ డ్రాలో వచ్చిన కూపన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ ఫండింగ్ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ యాప్లో ఇప్పటివరకు మీరు ఎంత అయితే మనీ ఎర్న్ చేస్తారో ఆ పూర్తి డీటెయిల్స్ అనేవి మనకు కనపడటం జరుగుతుంది. సో ఇక్కడ రిడీమ్ బోనస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కంపెనీ వాళ్ళు వచ్చే కోడ్ మనకి ఎలా రిడీమ్ చేసుకోవాలో కనిపిస్తుంది. సో ఇక్కడ ఇన్విటేషన్ ఎలాగో చెప్పాను మీకు ఆల్రెడీ ప్రీవియస్లీ, ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా బోనస్ అనేది క్లెయిమ్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ విత్డ్రాల్ రికార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎప్పుడైతే విత్డ్రాల్ పెట్టారో ఆ రికార్డ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.